ఓకే సార్. అంటే ఒకటే సార్ జనాల్లో ఏపీ ప్రజలకు ఒక సందేహం ఉంది. టీడీపీ, జనసేన ముందుకెళ్తది డెఫినెట్‌లీగా వాళ్ళు ఏదైనా ఉన్నా సర్ది చెప్పుకొని ముందుకెళ్తారు. బీజేపీ దారి ఎటు? అసలు బీజేపీ కలిసొస్తుందా? బీజేపీ వీళ్ళని కలవటానికి సిద్ధంగా ఉందా? లేతే వీళ్ళే కలుపుకోవటానికి ఏదన్నా ఇబ్బంది పడుతున్నారా? అంటే ఎలక్షన్‌లు వాళ్ళైతే వైసీపీ ప్రకటించుకుంటూ ఎళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి రావటం లేదు. ఇంకా ఎవరనేది తెలియటం లేదు. పొత్తు బీజేపీ వస్తుందా లేదో తెలీదు. అసలు వీళ్ళ పొత్తులో ఈళ్ళు ఎవరెవరు ఎన్ని సీట్లని తెలీదు. ఈ కన్‌ఫ్యూజన్ ఇంక ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎన్నికలు ప్రకటించేంత వరకు ఆ! ఇంతే. ఈ కన్‌ఫ్యూజన్ ఉంటానే ఉంటది. అనుమానమే అంటే లేదు. ఎందుకంటే సార్, ఇప్పుడు రేపు అభ్యర్థులైనా గాని వాళ్ళు లోపలికెళ్ళి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాలి. ఎవరొస్తదో రాదో లేని పరిస్థితి. పార్టీకి కొంచెం ఇబ్బందిమైన పరిస్థితి కాదంటారా? ఏం ఇబ్బంది ఉండదండి. ప్రజలు హ్మ్. చాలా క్లారిటీగా ఉన్నారా? వివరంగా ఉన్నారాళ్ళు. ఆ! ఎవరికి ఓటేయాలని చెప్పి ఒక స్థిర అభిప్రాయానికి వచ్చుండారాళ్ళు. ఓకే. వాళ్ళ కళ్ళ ముందు రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ధి, దాన్ని చేసేవాళ్ళు ఎవరనేది మాత్రమే చూస్తారాళ్ళు. హ్మ్. మిగిలిన ఏమి పరిగణలోకి తీసుకోరు. ఓకే అండి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 7 నెలల 28 రోజుల కాల పరిమితిలో హ్మ్. రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళిందా, వెనక్కెళ్ళిందా అని చెప్పి ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. ఓకే. ప్రశాంతంగా ఉన్నారా, అశాంతితో బతుకుతున్నారా అనేది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. హ్మ్. వాళ్ళ యొక్క జీవన విధాన ప్రమాణాలు చూసుకుంటా ఉంటే హ్మ్. ఈరోజు కూలి పెరిగిందని లెక్కేసుకుంటారు. హ్మ్. కానీ వాళ్ళ యొక్క ఖర్చులు ఎలా పెరిగినాయి హ్మ్. దాన్ని కూడా లెక్కేసుకుంటారు కదా. ఓకే. కాబట్టి మధ్య తరగతి వాళ్ళు, కింద వాళ్ళే బాగా ఇబ్బంది పడిపోతున్నారు. హ్మ్. దానికి తోడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వ్యాపార సంస్థలన్నీ దాదాపు మూలబడిపోయినాయి. హ్మ్. ఏ వ్యాపారం కూడా అంత బాగా లేదు. లేదు. హ్మ్. కాబట్టి ఇన్ని వర్గాలకి అశాంతితో ఉన్నప్పుడు హ్మ్. దానికి కారకులైన వాళ్ళని నిస్సందేహంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు కదా. డెఫినైట్‌లీ వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా అట్టు చేస్తారు. పెట్టినమ్మకు అట్టున్నారు పెట్టమన్నారని చెప్పి మన సామెత కూడా ఒకటి ఉంది కదా. అవును. అవును. ఆ? ఆ! కాబట్టి దాన్ని వాళ్ళు ప్రజలు ఎటు అమలు చేస్తారు. అవును. అమలు చేసేటప్పుడు ఇంక ఏం పట్టించుకోరు. ఒక్కసారి వాళ్ళు డిసైడ్ అయ్యారంటే అసలు ఏం ఏంటి అని పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. చాలా మంది ఏమనుకుంటారంటే ధనం వల్లే గెలుస్తున్నాం అనుకుంటారు. ఓకే. ఇవాళ నేను కొన్ని ప్రదేశాల్లో పర్యటించినప్పుడు ఓకే. వాళ్ళ దగ్గర కొన్ని వివరాలు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట. ఒక వ్యక్తి అక్కడ ఉండేసి హ్మ్. ఒక కొంతమంది 10 ఎకరాలు, 5 ఎకరాలు కొంచెం గౌరవప్రదమైన కుటుంబాలు అనుకున్న వాళ్ళు ఓకే. వీళ్ళని వద్దులే అని చెప్పని డబ్బులు పంచకుండా ముందుకెళ్తుంటే, "ఏం మేము మా ఓట్లు మీకొద్దా? మాకు డబ్బులు ఇవ్వరా?" అని అలా అని చెప్పని అడుగుతున్నారు. అడిగి తీసుకుంటున్నారంట. ఓకే. అంటే అట్లా అట్లా రాజకీయ వ్యక్తులు ఆ విధంగా ప్రజల్ని చేశారు. హ్మ్. ప్రజలు కూడా దానికి అట్లానే తీసుకుని కానీ వాళ్ళు ఎవరికి ఇయ్యాలో వాళ్ళకే ఏస్తున్నారు. ఓకే. అన్ని డబ్బులైతే పార్టీలాలు డబ్బులిస్తే డబ్బులు తీస్తున్నారు. తీసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు ఏది నిర్ణయించుకుంటే వాళ్ళకే వాళ్ళకే ఏస్తున్నారు. ఏస్తున్నారు. న్యాయంగా అయితే మీరన్నట్టు మా ప్రజలు అనుకున్నట్టు ఒకసారి గనక ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఓకే. దానికి ఇక రెండో ఆలోచన అయితే వాళ్ళ దగ్గరే ఉండదు. డెఫినైట్‌లీ దాంతోనే ముందుకెళ్తారు. దానితోటే ముందుకెళ్తారు. ఓకే. చాలా ఇప్పుడు గ్రామాలలో చూసుకుంటా ఉంటే హ్మ్. దీనికి కారణం అంటే ఒకళ్ళు నిందించాల్సిన పని లేదు. ప్రజలది ఎంత తప్పుందో హ్మ్. పాలకులది అంతే తప్పుంది. రాజకీయ పార్టీల్లో అంతే తప్పుంది. ఓకే. నియంత్రణ చేయడం పెద్ద విశేషమైన పనేమీ కాదు. ఓకే. దాన్ని అమలు చేయడం విశేషమైన పనేమీ కాదు. హ్మ్. కానీ అవసరాలు వీళ్ళకి. భయం. ఓకే. ఆ భయం కొద్దీ ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు కనీసం లోనా కూడా లేని వ్యక్తి ఈరోజు స్థానిక జడ్పీటీసీ సభ్యుడి అవంగంలోనే హ్మ్. కారు కొనుక్కుంటున్నాడు. ఎమ్మెల్యే అవంగంలోని ఇల్లు కడుతున్నాడు. హ్మ్. ఒక్కోళ్ళకి ₹100,00,00,000 ఆస్తులు ఏర్పడుతున్నాయి. ఎక్కడి నుంచి ఏం వస్తుంది? వాళ్ళు ఇచ్చేది మనం ఎందుకు తీసుకోకూడదు? మన డబ్బే కదా హ్మ్. అనే ఆలోచనలో వాళ్ళున్నారు. మన డబ్బులు మనం తీసుకుంటున్నాం మరి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు? ఏం మాకు ఊరకేస్తున్నారా ఓట్లు ఈళ్ళు? హ్మ్. డబ్బులు తీసుకునే కదా ఊరకేస్తుంది. కాబట్టి ఈ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులు మళ్ళీ నేను సంపాదించుకోవాలి కదా! మళ్ళీ రేపు ఎన్నికల్లో నేను నిలబడినప్పుడు మమ్మల్ని డబ్బులు అడుగుతారు కదా! ఓకే. ఖర్చు పెట్టినయి సంపాదించాలా, రేపు ఖర్చు పెట్టాల్సింది సంపాదించాలా, మిగులు సంపాదించాలా, కుటుంబ పోషణకి సంపాదించుకోవాలి కదా వాళ్ళు. హ్మ్. కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు తప్పు పడదాం వీళ్ళిద్దరిలో? ఇద్దరు తప్పే. లోక్‌సభకి సంబంధించి కూడా సెంట్రల్‌లో కూడా ఎలక్షన్స్ రాబోతుంది. అసలు భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, మిగతాయి గాని నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడుంది. వీళ్ళు కూడా టగ్ ఆఫ్ వార్‌గా ఉంటుంది. లోక్‌సభ ఎలక్షన్స్ అంటే దానికి ఈ అసెంబ్లీకి ఏమైనా లింక్ ఉందా? ఇక్కడే ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళకే ఎక్కువ లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందా? లేదా ఏదైనా చేంజ్ అవకాశం ఉందా? నిస్సందేహంగా, ఆ! నిస్సందేహంగా వస్తది. అంటే ఆ అనుమానం మూడ్ లేదు. అనేది ఇప్పుడు డెఫినైట్‌లీ ఉంటది. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే, హ్మ్. ఇక్కడ అధికారం గనక ఎవరైతే వస్తారో హ్మ్. వాళ్ళకే అత్యధిక లోక్సభ స్థానాలు వస్తాయి. వాళ్ళకే వస్తాయి. అందుట్లో సందేహం ఏముంది? ఓకే. ఓకే ఇప్పుడు సార్. హ్మ్. ప్రజల అభిప్రాయం హ్మ్. కేంద్రమా, రాష్ట్రమా? హ్మ్. ఒకప్పుడు ఏందంటే కేంద్రంలో అధికారంలో ఎవరొచ్చినా సరే హ్మ్. లోక్సభ సభ్యులుగా ఉండేవాళ్ళు.
వాళ్ళ యొక్క గుణగణాలని, వాళ్ళ యొక్క గతంలో వాళ్ళు చేసిన పనుల్ని, అభ్యర్థులని చూసుకున్న తర్వాత ఓకే. వాళ్ళకి ఓట్లేసేవాళ్ళు. ఓకే. శాసనసభకు ఒక రకంగా వేసేవాళ్ళు, లోక్సభకు ఒక రకంగా వేసేవాళ్ళు. అవును. కానీ ఈ రోజు పరిస్థితులు మారిపోయినాయి. అవును. అంటే స్టేట్ అభివృద్ధి చెందాలంటే డెఫినెట్‌లీ కేంద్రంలో కూడా వాళ్ళు వీళ్ళని వీళ్ళ ప్రాతినిధ్యం పెరగాలని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు. ఇక్కడ ఎందుకంటే జాతీయ పార్టీలు ఎటు కనుమరుగైన పరిస్థితే కదా. అవును. ఎవరు 2 బలంగా లేవు. కాంగ్రెస్ పార్టీ లేదు, అలాగే భారతీయ జనతా పార్టీ లేదు ఆంధ్ర రాష్ట్రంలో. సరే ఉభయ కమ్యూనిస్టులు లేరు. ప్రత్యామ్నాయం వాళ్ళకేంటి? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకే. తెలుగుదేశం పార్టీ, జనసేన పట్టంగా కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అధికారం వీళ్ళిద్దరికి వస్తుందని చెప్పని ఇప్పుడు ఈ రోజు ప్రజాభిప్రాయం ప్రకారం ఉంది కాబట్టి వీళ్ళు ఉమ్మడి అభ్యర్థులే ఎక్కువ మందిని గెలిపించుకుంటారు. ఓకే. ఓకే. చూద్దాం సార్. ప్రస్తుతానికైతే స్టార్ట్ అయింది గేము. ఫ్యూచర్‌లో ఇంకెన్ని సంచలనాలు చాలా విచిత్రాలు చూడాలి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో. ఆ! భారతదేశంలో ఏ ఎన్నికలు జరగనన్ని విచిత్రాలు, ఘోరాలు అన్నీ జరుగుతాయి. ఓకే సార్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. లేదు. ఓకే. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.